హాయ్ అండి, వెల్కమ్ టు హార్మర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మొత్తం కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఇచ్చిన ప్లేస్ అండి. ఇదంతా కూడా మీకు ఒక 2 కార్స్ పార్కింగ్ కానీ లేదా ఒక 5-6 బైకులు కూడా మనం సెట్ చేసుకోవచ్చండి. ఎవరి మీటర్ వాళ్ళకి ఏమైనా ఉందండి. ఇది బిల్డింగ్ కట్టి ఎగ్జాక్ట్ గా 7 years అవుతుంది. లైవ్ లో చూడండి, ఎవరైనా సరే ఫ్లాట్ కంపల్సరీ ఇల్లు కొనాల్సిందేనండి. లైవ్ లో చూస్తే చాలా లగ్జరీగా ఉంటది. ఇక్కడ మీకు బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. ఇది బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్ లో ఉంటుందండి. చూస్తున్నారు కదా మీరు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చినటువంటి ఓపెన్ స్పేస్ అండి. మొత్తం కూడా చాలా చాలా స్పేసెస్ ఇచ్చారు. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 20 feet రోడ్ అండి. సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక 3 bedroom ఫ్లాట్ ఇచ్చారండి. ఇప్పుడు అది మీకు ఎలా ఉంది ఏంటి చూపిస్తానండి. ఇది పైన స్టెప్స్ అండి. పైన ఫస్ట్ ఫ్లోర్ లో 3 double bedroom ఫ్లాట్లు ఇచ్చారండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 3 flats ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో. సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ 3 flats ఉంటాయండి. థర్డ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుందండి. టోటల్ బిల్డింగ్ ప్లాన్ అయితే అవైలబుల్ అండి. టోటల్ బిల్డింగ్ ప్లాన్ అయితే అవైలబుల్. మీకు బ్యాంక్ లోన్ కూడా నియర్లీ 1,70,00,000 దాకా లోన్ వస్తుందండి. టోటల్ ల్యాండ్ వచ్చేసి 196 గజాలు ల్యాండ్ అండి. కొలతలు వచ్చేసి రోడ్డు ఫేస్ 22.5, లోతు 77 అండి. ఎంట్రన్స్ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 bedroom ఫ్లాట్ ఎంట్రన్స్ చూపిస్తున్నారు చూడండి. చాలా హై అండ్ లగ్జరీగా డిజైన్ చేసుకున్నారు. ఓన్ కన్స్ట్రక్షన్ అండి. ఇది చాలా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఫ్లాట్. రెంటల్ కూడా నియర్లీ మీకు 90,000 రెంట్ వస్తుందండి. ఇది నార్త్ ఫేస్ ఇచ్చినటువంటి వ్యూ అండి. లాస్ట్ లో మీకు చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. బయట ఎవరైనా బయట నుంచి ఎవరైనా వచ్చినా కాళ్ళే కడుక్కోవడానికి స్పేస్ ఇచ్చారు. మీరు ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి. చాలా చాలా హై అండ్ లగ్జరీగా ఇచ్చారు. చూస్తున్నారు కదా ఇదంతా కూడా. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం కూడా చూడండి. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారండి. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారు. డైనింగ్ పర్పస్ అండి ఇది. ఫ్లాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి. మీరు కిచెన్ కూడా చూడండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా స్పేషియస్ గా ఉంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. టోటల్ బిల్డింగ్ వచ్చి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. టోటల్ రెంట్లు వచ్చి 90,000 దాకా రెంట్లు వస్తాయండి. ఇప్పుడు మీకు నార్త్ వైపు గుమ్మం కూడా ఇచ్చారండి. ఇది నార్త్ వైపు గుమ్మం అండి. ఇక్కడ మీకు టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. మీకు చూపించేది మాస్టర్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 bedroom ఫ్లాట్ లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. 6 మంచం పట్టిద్దండి మీకు. చాలా లగ్జరీగా ఉంది. ఫ్లాట్ చూడండి, సీలింగ్ కానీ కబోర్డ్స్ విషయం కానీ చాలా హై అండ్ లగ్జరీగా డిజైన్ చేశారు. మీకు ఏమైనా వేస్ట్ ఏమైనా దాంట్లో పెట్టుకోవచ్చు అండి. అటాచ్డ్ వాష్ ఏరియా ఇది. 6 మంచం పట్టి ఇంకా స్పేస్ కూడా ఉంటుందండి. లైవ్ లో చూడండి. ఇది వచ్చి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మీకు 6 మంచం పట్టిద్దండి. సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇది ఆల్రెడీ 6 సైజ్ మంచం అండి. సీలింగ్ చూడండి, చాలా లగ్జరీగా ఉందండి. ఇది కేవలం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కరెక్ట్ గా 7th year రన్నింగ్ అండి. 7వ సంవత్సరం రన్నింగ్ అండి. దీనికి ఇది అటాచ్డ్ వాష్ ఏరియా అండి సెకండ్ బెడ్రూమ్ కి. మీకు
థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. ఇది వచ్చి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ ఏరియా లేదండి, బయట కామన్ వాష్ ఏరియా లాగా బయట ఇచ్చారు. దీంట్లో కూడా మీకు 4x6 మంచం పట్టిద్దండి. చాలా హ్యాండ్ లగ్జరీ. లొకేషన్ వచ్చేసి ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర అండి, పటపట లొకేషన్ ఉన్నటువంటి ఎన్ఎస్ఎం స్కూల్ అండి, ద ఫేమస్ స్కూల్ ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర అండి. సో 90,000 దాకా రెంటలు వస్తున్నాయి. 196 గజాలు, గ్రౌండ్ ఫ్లోర్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ 2, టోటల్ గా 3 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అండి ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 3 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అండి. థర్డ్ ఫ్లోర్ వచ్చి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 90,000 రెంట్లు వస్తున్నాయి. బిల్డింగ్ టోటల్ బిల్డింగ్ ప్లాన్ ఉందండి. ఓవరాల్ గా దీని కాస్ట్ వచ్చేసి బిల్డింగ్ ఓనర్ గారు 2.5 CR చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. ఇది నార్త్ వైపు ఇచ్చినటువంటి కారిడార్ అండి. 2.5 CR చాలా తక్కువ చెప్తున్నారండి. 90,000 రెంట్లు వస్తున్నాయండి. మీకు 90,000 రెంట్లు వస్తున్నాయి. రెంటల్ ఏరియా అండి బాగా, ఎందుకంటే స్కూల్స్ జోన్ కాబట్టి ఏరియా మొత్తం రెంటల్ బాగా వస్తాయి. మొత్తం టోటల్ బిల్డింగ్ నియర్లీ ఒక 6,000 SFT వస్తుందండి. టోటల్ బిల్డింగ్ వచ్చేసి 6,000 SFT దాకా వస్తుంది. మీకు ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూపిస్తున్నారండి, జస్ట్ చూడండి. ఇది ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్ పైకి వచ్చామండి. మీకు ఇప్పుడు ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. మెట్లు వచ్చి ఎక్కిన తర్వాత దీని బ్యాక్ సైడ్ ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారు. ఇది ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఎవరు వాళ్ళకి ఇండివిజువల్ గా వాష్ ఏరియాస్ అన్ని కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్. మీకు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూపిస్తున్నానండి. ఇది ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఈ కార్నర్ వచ్చి ఇది ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్, ఆ కార్నర్ వచ్చేసి మీకు ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. మొత్తం ఫ్లోర్ కి 3 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి. టోటల్ బిల్డింగ్ కేవలం 2.5 కోట్లు అండి. 90,000 రెంట్ వస్తుంది. రెంటల్ కావాల్సిన వాళ్ళు ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర రెంటల్ కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, ఎవరికి ఇబ్బంది లేకుండా సక్సెస్ చక్కగా నీట్ గా పార్కింగ్ ఇబ్బంది లేకుండా సెట్ చేశారు అందరికి. లొకేషన్ వచ్చి పడమట లంకండి, ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర వస్తుంది. రెంటల్ కావాల్సిన వాళ్ళు ఈ ప్రాపర్టీ ఎంచుకోవచ్చండి. సో ఓవరాల్ గా మనకు అవుట్లెట్ ఉన్నటువంటి టోటల్ బిల్డింగ్ ఇదండి.